పిల్లల తాలూకా పేరెంట్స్కి, పిల్లలకు, హెచ్ఎం గారికి, టీచర్లకి, అదేవిధంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పాలపరెడ్డిపేట గ్రామంలో ఇప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు స్కూల్ పిల్లల్లో జరగలేదు, మేము చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే స్కూలు ఒక అంధకారముగా తీర్చిదిద్దినట్టుగా భావిస్తుంది. కాబట్టి అలాగే ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా మాస్టర్ గారు చెప్పినట్టుగా వ్యవహరిస్తే కార్యక్రమాలన్నీ ఇలాగే ఉంటాయి, చదువులు కూడా బాగా వస్తాయి. కాబట్టి ఇలాంటివి కార్యక్రమాలు మన అవగాహన, మన దేశంలో జరిగినటువంటి పనితీరు, అలాగే ఇప్పుడు చెప్పారు మదర్ తెరీసా, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు అంటే మనం చదువులోనే ఒక పాఠాలు ఉంటాయి అన్ని కార్యక్రమాలు అన్నీ. అలాంటి మనము ఈ పిల్లలు వ్యాసాలు వేసి ఆ కళారూపంలో మనకు చూపించినటువంటి ఘనత మనం ఇప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాం. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అలాగే మాస్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా పిల్లల మీద తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాగా ఇప్పుడు కూడా